ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మీ మధ్యకు రావటానికి ఒక విశేషమైన కారణం ఉంది. ఏంటి అనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి మంచి యూట్యూబర్ అయినటువంటి సత్యభామ మొన్నటి దినాన ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. ఒక వీడియోను తన ఛానల్లో రిలీజ్ చేసింది. ఎందుకు మనం తీసుకోవటం జరుగుతుందంటే, ఆమె సమాజానికి సంబంధితమైనటువంటి ప్రతి విషయము కూడా మంచి విషయాలను ప్రజల మధ్యకు తీసుకొని రావటం జరుగుతుంది. అది వాళ్ళ కులమైనా సరే, ఇతరుల కులమైనా సరే, అన్ని విషయాలను తీసుకొని వస్తూ మరి మంచి విషయాలను చెప్పటం జరుగుతుంది. అయితే మొన్నటి దినాన ఒక వీడియో మాట్లాడింది. ఏమని మాట్లాడింది అని అంటే, మీనా మరి సినిమా యాక్టర్ అయినటువంటి మీనాను ఆమెను చూపిస్తూ ఆమె కూడా ఒక పోస్ట్ పెట్టిందంట. ఏమని పోస్ట్ పెట్టిందంటే, మతము అని తిరగటము కాదు, కానీ మతము అనేది, కులము అనేది మనము పుట్టిన తర్వాతనే ఏర్పాటు చేయబడ్డాయి. అయితే మతము అని తిరగడం కాదు, కానీ మతములో చెబుతున్న, లేకపోతే గ్రంథాలలో చెబుతున్న ఏదైతే విషయం ఉందో ఆ విషయాన్ని చేస్తేనే అది నిజమైన మానవత్వం అని చెప్పిందట. ఎవరు? సినిమా యాక్టరు మీనా ఒక సంచలనమైనటువంటి వార్తను తీసుకొని వచ్చింది. అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నారు బ్రదర్ అని మీరు మాట్లాడచ్చు. ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, నేను చెప్పాను, సత్యభామ ఆమె ఒక మంచి విషయాలను తప్ప ఇంకా వేరే విషయాలను తీసుకొని రావటం లేదు అని. ఎందుకు ఈమె తీసుకొని వచ్చింది అని అంటే, హిందుత్వంలో జరుగుతున్నటువంటి దాడులు, హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు, హిందువు పేరు పెట్టుకొని హిందువునని చెప్పుకుంటూ హిందువుల దగ్గర డబ్బులను దండుకుంటూ హిందువులను రెచ్చగొట్టుకుంటూ హిందుత్వానికి సంబంధమైనటువంటి గ్రంథాలను ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి అసలు తెలియక హిందుత్వంలో ఉన్నటువంటి ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథంలో ఉన్న విషయాలు వాళ్ళకు తెలియక హిందువులని చెప్పుకుంటూ హిందువును రెచ్చగొట్టుకుంటూ హిందువులను మతోన్మాదులనుగా తయారు చేస్తూ ఇతరుల కులము మీదికి, ఇతరుల మతాల మీదికి, క్రైస్తవుల మీదికి మరి దాడులను చేయడానికి పురిగొల్పుతున్నటువంటి వారి విషయమై పోస్టు మాట్లాడినటువంటి మాటగా మనము చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఏదైతే ఈ విషయాన్ని చెప్పిందో మీనా గారు, ముందు మతము కాదు, మతంలో ఉన్నటువంటి గుణగణాలను మనము కూడా చూపించాలని చెబుతూ ఒకటి మాట మాట్లాడింది. కరుణ అని, ఇతరుల మీద కరుణ చూపించండి, ఇతరులను బాధించకండి అని చెబుతూ మాట్లాడింది. ఈ విషయం బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఏమని చెప్పింది అని అంటే, ఇదిగో మీరు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పింది. నిన్ను వల్ల నీ పొరుగు వారి మీద అభాండములు వేయొద్దు అని చెప్పింది. కరుణ చూపించు అని చెప్పింది. కానీ ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటున్నటువంటి సమాజం
మరి ఎందుకు బైబిల్ చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నారు? ఎందుకు బైబిల్ చెబుతున్న విషయాలను చదవలేకపోతున్నారు అని అంటే ఒకటి, బైబిల్లో ఉన్నవన్నీ కూడా చెడ్డవి కావు. ఏదైతే బైబిల్లో మానవాళిని కరెక్షన్ చేయడానికి రాయబడినటువంటి వచనాలు, వ్యాఖ్యానాలు, అధ్యయనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకొని ఈ బైబిల్లో ఇలాగుంది అని చెబుతూ బైబిల్కి దూరం అయిపోతున్నారు. కానీ బైబిల్ అనేది అందరికీ మంచి నేర్పించేటువంటి ఒక గ్రంథం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బైబిల్ చదవటానికి ముందుకు రావాలని